ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో పురోగతి సాధిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 16వ రోజు. అయితే ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి సహాయ చర్యలకు ఈరోజు కాస్త పురోగతి కనిపించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీశైలం టన్నెల్కి సంబంధించి సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద గత నెల 22వ తేదీన ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైన ఉన్నటువంటి మట్టి, నీరు అలాగే సెగ్మెంట్స్ అన్ని కూలి 8 మంది సొరంగంలో చిక్కుకొని పోయి ఉన్నారు. వాళ్ళని జాడను కనిపెట్టేందుకు వరుసగా ఈ 15 రోజుల పాటు 15 రోజుల పాటు సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమించాయి. ఎటకేలకు నిన్న రాత్రి కొన్ని గుర్తించినటువంటి స్పాట్లు అంటే ఎన్జీఆర్ఐ గతంలో రాడార్ సర్వే నిర్వహించింది. ఆ రాడార్ సర్వేలో మొత్తం 8 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. దాంట్లో 2 తవ్వకాలు జరిపారు. 2లోనూ లోహపు వస్తువులు మాత్రమే బయటపడ్డాయి. ఆ తర్వాత జాగిలాలను కేరళ నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి జాగిలాలను అక్కడ అంటే మట్టిలో చిక్కుకున్నటువంటి మృతదేహాలను అంటే గుర్తించడానికి వాటిని క్యాడవర్ డ్యాగ్స్ని ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ఈ తెప్పించినటువంటి డ్యాగ్స్ కొన్ని స్పాట్లని మళ్ళీ గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ చిక్కుకున్న వారు ఉండొచ్చు అని కొన్ని స్పాట్లు గుర్తించడం జరిగింది. వాటిని D1, D2 ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే D1, D2 ఈ 2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఈ D2 అనేటువంటి ప్రాంతంలో చిక్కుకున్న వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు నిన్న రాత్రి బయటపడ్డాయి. అది గుర్తించినటువంటి సహాయక సిబ్బంది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలను నెమ్మదిగా కొనసాగిస్తుంది. ఆనవాళ్లు దొరికినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు చిక్కుకొని ఉండే అవకాశం ఉంది కాబట్టి నెమ్మదిగా అక్కడ మట్టి తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి అంటే అక్కడ మట్టి అనేది సుమారు 7-8 అడుగుల మేర లోపలికి వరకు కూడా పూర్తిగా పేరుకొని పోయి ఉంది. ఆ అనుమానితమైనటువంటి ప్రాంతాల్లో ఈ ఆనవాళ్లు గుర్తించినటువంటి ప్రాంతాల్లో నెమ్మదిగా మట్టిని తొలగిస్తున్నారు. ఎక్కడైతే ఆనవాళ్లు మనకి లభించాయో దాని చుట్టూ మనం సహాయ చర్యలు చేపట్టాల్సింది. అంటే చుట్టూ తవ్వకాలు జరిపి మధ్యలో ఉన్నటువంటి వాటిని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఆ పరిస్థితులు సొరంగ మార్గానికి ఈ బార్డర్కు ఆనుకొని ఆ ప్రాంతం ఉండడంతో 2 వైపులా కూడా మనకు సహాయ చర్యలు చేపట్టడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎట్ ది సేమ్ టైం లోపల నీరు అనేది విస్తృతంగా ఊట నీరు అనేది బాగా వస్తుంది. ఈ బాగా వచ్చినటువంటి ఊట నీరుని ఎప్పటికప్పుడు మోటార్లతో పెట్టి బయటికి తరలిస్తున్నారు. ఇది ప్రస్తుతం అక్కడ చేపట్టేటువంటి సహాయక చర్యలకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఊటన్నిటిని ఆపుకుంటూ వాళ్ళు సహాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు D1 స్పాట్లో కూడా ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు సాయంత్రానికి మనకు ఏదైనా ఒక ఫలితం వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ మేరకు అధికారులు మాత్రం ఆనవాళ్లు దొరికాయని చెప్పేసి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈరోజు విడుదల చేసినటువంటి DPRO విడుదల చేసినటువంటి ప్రకటనలో ఈరోజు పురోగతి ఉండొచ్చు అని మాత్రమే ప్రకటన విడుదల చేశారు. అయితే మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు రాత్రికి మొత్తం తవ్వకాలన్నీ కూడా అంటే ఎక్కడైతే ఆనవాళ్లు దొరికాయో అక్కడ తవ్వకాలు మొత్తం పూర్తిగా జరిగి చిక్కుకున్న వారి జాడ కనీసం ఒకరిదైనా మనకు బయటికి వస్తుందని చెప్పేసి మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఇది అధికారులు మాత్రం ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కాకపోతే మిగిలిన సహాయ చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 157 మందితోటి కూడినటువంటి రెస్క్యూ టీం లోపలికి వెళ్ళింది. 3 షిఫ్ట్ల వారీగా మనకు వెళ్తోంది. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇవన్నీ కూడా షిఫ్ట్ల వారీగా లోపలికి వెళ్ళి వాళ్ళు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఈ TBM మిషన్ని కత్తిరించి బయటికి పంపించేటువంటి ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడైతే ప్రభావితమైనటువంటి ప్రాంతం అంటే ప్రమాదం జరిగిన దానికి సుమారు 150 కిలోమీటర్ల ప్రాంతంలో సహాయ చర్యలు ఇంకా ముమ్మరం చేశారు. తవ్వకాలు ముమ్మరం చేశారు. మట్టిని ఎప్పటికప్పుడు ఎత్తి బయటికి తరలిస్తున్నారు. అయితే మట్టి తవ్వడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి లోపలికి JCBలను కూడా తీసుకెళ్లారు. యంత్రాల సహాయంతో మట్టిని ఎప్పటికప్పుడు తోడివేస్తున్నారు. ఇక TBM మిషన్కి దగ్గరలో కూడా కొంతమంది చిక్కుకొని ఉన్నారన్న సమాచారంతో అక్కడ కూడా తవ్వకాలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. కానీ ఈ రోజుకు ఎక్కడైతే ఆనవాళ్లు దొరికాయో అక్కడ మాత్రం ఎవరిదైనా జాడ చిక్కేటువంటి అవకాశం ఉంది. మిగిలినవి అన్నీ బయటపడడానికి మాత్రం చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి సహాయక బృందాలు మనకు చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈరోజు కానీ రేపు కానీ ఈ సహాయక చర్యల్లో ఏదైనా పురోగతికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మిగిలిన
వాళ్ళంతా అంటే ఒకరిద్దరు జాడ తెలిసినా మిగతా వాళ్ళ జాడ తెలుసుకోవడానికి మాత్రం ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.